రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఆటోవాణ్ణి అన్నగారి రూటువాణ్ణి, న్యాయమైన రేటువాణ్ణి, ఎదురులేని ఆటగాణ్ణి, అందమైన. హాయ్ ఫ్రెండ్స్, హాయ్, హలో 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 అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వాతావరణం అయితే చల్లగా కూల్గా ఉంది. వెదర్ పొద్దున్నే నేను లెగడమే 7:30 లేసాను ఫ్రెండ్స్. 8 లేస్తేనేమో వాతావరణం చల్లగా ఉంది. నేను రెడీ అయ్యి బయటకు వద్దానుకో వర్షం ఫుల్గా పడింది అనమాట మాకు నన్నలో. ఇంకా ఎలాగైతేనే మనకి 10:10కి ఓలా బుకింగ్ అయితే పడింది. ఫస్ట్ 2 ర్యాపిడో బుకింగ్లు వచ్చినాయి కానీ యాక్సెప్ట్ అవ్వలేదు. తర్వాత ఓలా వచ్చింది. మన ఎక్కడికంటే అరవింద హాస్పిటల్ అని 1 టౌన్ వచ్చిందనమాట. 210 రూపాయలు దింపేసా. అది ఫ్రెండ్స్, చూద్దాం ఇవాళ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో. వాతావరణం అయితే కూల్గా ఉంది. టైం అయితే 12 అయింది ఫ్రెండ్స్, చాలా టైం అయిపోయింది. ఇవాళ మే 25 సాటర్డే, టైం 12 అయింది ఫ్రెండ్స్. మనకైతే ఎర్నింగ్స్ అదొక 210, తర్వాత 120 రూపాయలు మామూలు కిరాయి వేసాం. తర్వాత మనకు గుంటుపల్లి వస్తే బుకింగ్ 210 రూపాయలు వచ్చింది. ఇది కూడా ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా అడిగా అనమాట. ఎందుకంటే ఇటు నుంచి కిరాయిలు ఏం పడవు, సిటీ అవుట్స్కట్స్ కాబట్టి 50 రూపాయలు ఎక్స్ట్రా అడిగా అనమాట. ఇచ్చారు. ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్. నేనైతే ప్రజెంట్ గుంటుపల్లిలో ఉన్నా. నేను వర్షం కూడా అలా పడతానే ఉంది. వాతావరణం చల్లగా ఉంది బాగా. నేను పట్టాలు కట్టేటప్పుడు మొత్తం తడిసిపోయిన ఫ్రెండ్స్ సగం దాకా. ఇందాక నన్నులో బుకింగ్ వచ్చింది కదా, అందుకని మళ్ళీ తల తడవకుండా ఉండదని క్యాప్ పెట్టుకున్నా అనమాట. ఎందుకంటే మళ్ళీ వర్షం పడి తడిసినా మళ్ళీ జలుబు చేసి జ్వరం వచ్చి అందరికీ అసలుకే వాతావరణం సమ్మర్లో వర్షాలు కదా ఇవి. మనకు రేపటి నుంచి మళ్ళీ పేలేసిద్దాం ఉంటాయి ఎండ గట్టిగా. చూడాలి. మనకైతే ఎర్నింగ్స్ ఇప్పుడు అదొక 250, ఇదొక 210, 470, ఒక 600 చిల్లరైంది ఫ్రెండ్స్ మనకి ఇప్పటికీ ఎర్నింగ్స్. ఇవాళ నా టార్గెట్, వర్షం పడుతుంది కాబట్టి గ్యాస్ పోను అద్దె పోను 2000 అనమాట. చూద్దాం మరి 2000 టార్గెట్ అవుద్దా లేదో అనేది చూపిస్తాను మీకు. దేవుడి దేవల్ల 2000 టార్గెట్ అయిపోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ తారీఖు వస్తుంది, ఎన్నో కట్టుకోవాల్సి ఉంటాయి. మనకు కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి చూపిస్తా ఫ్రెండ్స్. మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తా మీకు ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు విజయవాడ హైదరాబాద్ హైవే మీద ఉన్న గుంటుపల్లిలో వర్షం అలా పడతా ఉంది. చూడండి వైపర్ రైస్ ఇప్పుడే చూడండి, ఇప్పుడు నీట్గా కనబడుద్ది. అలా పడతా ఉంది జోరు వర్షం. చల్లగా ఉందన్నమాట వాతావరణం. చూడండి ఇది కూడా అలా పడుతూనే ఉంది వర్షం. చూద్దాం మనకి ఎర్నింగ్స్ వాళ్ళ టార్గెట్ 2000 అనుకున్నాను. గ్యాస్ అద్దెకోను మనకు అయిద్దా లేదో చూపిస్తాను మీకు టార్గెట్. మధ్యాహ్నం ఇంటికి కూడా వెళ్ళను, ఇంకా ఎలాగో లేటుగా వచ్చాం కాబట్టి చూపిస్తాను టార్గెట్. అయిద్దా అవుతుంది, అవ్వాలని కోరుకుంటున్నా 2000 టార్గెట్. మరి చూద్దాం. ఏముంది ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రోజు మొత్తంలో పొద్దు నుంచి సాయంత్రం దాకా 12 గంటలు డ్యూటీ చేయవసరంలా. అప్ అండ్ డౌన్ కిరాయిలు 4 పడితే చాలా లాంగ్. ఇటు నుంచి గన్నవరం నుంచి విజయవాడ, లేకపోతే ఒకటి గుంటూరు అప్ అండ్ డౌన్, లేకపోతే మంగళగిరి అప్ అండ్ డౌన్, ఇబ్రహీంపట్నం అప్ అండ్ డౌన్ పడిందంటే చాలు. 4 అప్ అండ్ డౌన్లు పడితే అయిపోద్ది టార్గెట్. పెద్ద లెక్కేం కాదు, కానీ పడాలగా. అది ఫ్రెండ్స్, మీకు డీటెయిల్ చూపిస్తప్పుడు మనం వేసిన బుకింగ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, టైం 11:52 అయితే అయింది. మనకు ర్యాపిడోలో 0. ర్యాపిడోలో కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తానమాట, రెయిన్ సర్జ్ అని చెప్పేసి. ఇప్పుడు తీసేసినట్టున్నాడు. ఇందాక దాకా అయితే బాగా ఇచ్చాడు రెయిన్ సర్జ్ అని చెప్పేసి 20 రూపాయలు ఎక్స్ట్రా బుకింగ్కి. చూడండి మనకి ఓలాలోనే 2 బుకింగ్లు వేసాం, ఊబర్లో కూడా 0. ఓలాలో 2 బుకింగ్లు వేసాం, ఒకటి మామూలు కిరాయి వేసాను అనమాట. చూపిస్తా. ఓలాలో ఇదిగోండి ఫ్రెండ్స్, 212, 210 ఈ 2 బుకింగ్లు అయితే వేసాం, ఒకటి మామూలు కిరాయి అయితే వేసాం. నిన్న తోలిన దానికి ప్లాట్ఫామ్ ఛార్జ్ అనమాట ఇది. ఈ రోజైనా ఇన్సెంటివ్ కొట్టాలి మరి. చూద్దాం. రేపటితో లాస్ట్ ఇన్సెంటివ్, రేపటితో లాస్ట్ అని చెప్పాడు. మరి స్టార్ట్ అవ్వడో తెలియదు. ఇటు నుంచి బుకింగ్ పడితే కనుక మనకి ఇంకా 200 కిరాయి వచ్చినట్టే విజయవాడకి. ఒక 10 నిమిషాలు చూసి గొల్లపూడి అయితే వెళ్ళిపోదాం ఇంకా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. టైం అయితే 6:49 అయితే అయింది. మనం తాడేపల్లి నుంచి గన్నవరం బుకింగ్ అయితే వచ్చాం ఫ్రెండ్స్. 391 రూపాయలు అయితే వచ్చింది మనకి. ఊబర్లో వచ్చామన్నమాట. బుకింగ్స్ అయితే మధ్యాహ్నం నుంచి డల్గానే ఉన్నాయి ఫ్రెండ్స్. మన టార్గెట్ గ్యాస్ అద్దెను 2000 టార్గెట్ అనుకున్నాం కదా, 2000 అయ్యాలా లేదు, 1500 అయిద్దని అనుకుంటున్నా. ఏమో పెద్ద బుకింగ్లు పడితే అయితే అవ్వచ్చు. ఇంకా మనకు ఒక 3 గంటల టైం ఉంది. చూడండి 10 రూపాయలు కట్ చేసాడు దీంట్లో కమిషన్. 390 ఇచ్చాడు. నాకు 28 కిలోమీటర్ అని చూపించాడు అన్నమాట. ఇది ఎన్ని కిలోమీటర్ వచ్చింది చూద్దాం. 27.700 మీటర్ అయితే వచ్చింది. 53 నిమిషాలు 58 సెకండ్లు అయితే పట్టిందన్నమాట మనకి బుకింగ్ తిప్పడానికి. అలా వచ్చింది. అమ్మటే టప్ మన కొట్టేసా, యాక్సెప్ట్ అయిపోయింది. ఇంకా
అది ఫ్రెండ్స్ మనకి ఇటు నుంచి కానీ ఒక కిరాయి అమ్మటే ఒక అరగంటలో 300-350 రూపాయలు బుకింగ్ పడితే మనకి టార్గెట్ దగ్గరగా ఉంటాం 2000 రూపాయలకి. చూద్దాం పడిద్దో లేదా వెయిట్ చేద్దాం. ఫ్లైట్లు ఏమైనా ఉన్నాయో చూద్దాం. మన దగ్గర ఎలాగ యాప్ ఉంది కదా, ఏం ఫ్లైట్లు ఉన్నాయి చూద్దాం. గన్నవరం నుంచి వచ్చేవి ఎన్ని ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్ 7:35 ఉందంట, 7:55కి విశాఖపట్నం, 8:15కి బెంగళూరు ఉంది, 8:20కి ఢిల్లీకి. ఇంకా మనం ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇంకా మనకి 7:35 ఈ 7:55 విశాఖపట్నం, ఈ రెండు చూసుకొని అయితే వెళ్ళిపోదాం. పడినా పడపోయినా ఇంకా ఖాళీగా అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వీళ్ళనైతే ఎక్స్ట్రా అడగల, హిందీ వాళ్ళు, వాళ్ళకేమో తెలుగు రాదు, నాకేమో హిందీ రాదు. ఇంక అందుకని నేను ఎక్స్ట్రా అడగలేదు అన్నమాట. బుకింగ్ రేట్కి వచ్చా, కరెక్ట్గా అదే ఫోన్పే చేశారన్నమాట. ఎంత వస్తే హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం జూమ్ చేసి. ఏం చూపించట్లేదు అసలుకి. చాలా దూరంలోనే ఉన్నట్టున్నాయి. ఇంకా మన దగ్గరికి కూడా రాలేదు. అంటే టైం పట్టింది, 6:51 అయింది. ఇంకా టైం పట్టేలాగా ఉంది. ఏ ఫ్లైట్ అది చూద్దాం సార్. హైదరాబాద్ 7:35 అని ఇచ్చాడు, 6:52 అయింది. అంటే ఇప్పుడే బయలుదేరినట్టుంది హైదరాబాద్ నుంచి. చూద్దాం అది కూడా బయలుదేరిందా బయలుదేరలేదా. ఇంకా బయలుదేరలేదు అనుకుంటా, హైదరాబాద్లోనే ఉందనుకుంటా. ఇది హైదరాబాద్కి వచ్చేది. ఇంకా బయలుదేరలేదు ఫ్రెండ్స్. మరి మనకి సరిగ్గా చూపించట్లా. వైజాగ్ నుంచి వచ్చేది అని అదేం బయలుదేరిందా, అది కూడా బయలుదేరలేదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం బుకింగ్ పడుతుందా లేదా మనకి ఇటు నుంచి చూపిస్తాం మీకు. ఫ్రెండ్స్ ఇదిగో చూడండి, టైం అయితే 7:24 అయితే అయింది. ఇదిగోండి ఇప్పుడు వస్తుంది చూడండి, హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ఇప్పుడు వస్తుంది. ఎక్కడ దాకా వచ్చిందంటే నందిగామ దాటిందిలే. జగ్గైపేట సరౌండర్లో ఉంది చూడండి. జగ్గైపేట సరౌండర్లో ఉంది. కరెక్ట్గా ఒక 10 నిమిషాల్లో ల్యాండ్ అయిపోద్ది. 14 నిమిషాలు చూపిస్తుంది చూడండి, 14 నిమిషాలు చూపిస్తుంది. విశాఖపట్నంది అది ఎక్కడ దాకా వచ్చింది చూద్దాం. విశాఖపట్నంది మరి చూపించట్లా. ఎన్ని ఫ్లైట్లు ఉన్నాయి చూడండి ఆకాశంలో. బాబా అసలు మామూలు లేవు చూడండి ఫ్లైట్లు. అబ్బో, కుప్పలుగా పార్కింగ్లో ఉన్నట్టుందన్నమాట. అది మనకైతే గన్నవరం ఊర్లో ఇప్పుడు ఏం పడలేదు ఫ్రెండ్స్ బుకింగ్. ఈ ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత 1/2 గంటకైతే బయటకు వస్తారు జనాలు. ఈ ల్యాండ్ అయిన 10 నిమిషాలకైతే గన్నవరం ఊర్లోంచి అయితే వెళ్ళిపోదాం. మనం అప్పుడు దాకా ఇక్కడ గన్నవరంలో ఉందాం. తర్వాత అప్పుడు మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి అయితే బుకింగ్, లేకపోతే మామూలు కిరాయి అయితే కిరాయి. అంటే కొంతమంది నడుచుకుంటూ వస్తారు బయటికి హైవే దగ్గరికి, అప్పుడు మనకి మామూలు కిరాయి మాట్లాడుకోవచ్చు. లేకపోతే ఇంకా 90% బుకింగ్లే. ఒక్కోసారి కూడా ఏం పడకపోవచ్చు, 2-3 ఫ్లైట్లు వచ్చినా కూడా ఏం పడవు అనమాట జనం లేకపోతే. చూద్దాం బుకింగ్ పడిద్దా లేదా. చూడండి ఫ్రెండ్స్, మనకి గన్నవరం ఊర్లో నుంచే బుకింగ్ పడింది. ఓలా బుకింగ్ 316 రూపాయలు. అరండల్పేట దింపానమాట, విజయ్ టాకీస్ దగ్గర. ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్. 40 నిమిషాలు అయితే పట్టింది. ట్రాఫిక్ ఉంది ఫుల్గా. అది పరిస్థితి. మనమైతే ఇంకా ఒక 2 అవర్స్ అయితే ఉంటాను ఫ్రెండ్స్ లైన్లో. 8:22 అయితే అయింది. 10:30 వరకు ఉంటా లైన్లో. మనకి 6 రైడ్స్ అయితే ఓలాలో కంప్లీట్ అయినాయి. ఇంకో 2 రైడ్స్ వేస్తే 150 ఇన్సెంటివ్ అయితే వస్తుంది. చూద్దాం బుకింగ్స్ పడతాయి లేదా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్. టైం అయితే 10:18 అయితే అయింది ఫ్రెండ్స్. మనమైతే ఓలాలో, ఊబర్లో, ర్యాపిడోలో డ్రాప్స్ కొట్టాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఊబర్లో వచ్చి 5 బుకింగ్లు అయితే పూర్తి అయిపోయినాయి అనమాట. డీటెయిల్ చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి తాడేపల్లి నుంచి గన్నవరం వెళ్ళాం కదా, 27.700 మీటర్కి 390 రూపాయలు అయితే ఇచ్చాడు. తర్వాత 7.4కి 144 అయితే ఇచ్చాడు. ఆ తర్వాత 800 మీటర్కి 71 రూపాయలు. తర్వాత 900 మీటర్కి 71 రూపాయలు. తర్వాత 5.7కి 106 రూపాయలు. అంతే ఫ్రెండ్స్, దీంట్లో 5 బుకింగ్లకి 763. ర్యాపిడోలో అయితే 2 బుకింగ్లు వేసా.
ఇదిగోండి ఫ్రెండ్స్, ర్యాపిడో బుకింగ్లు 2 బుకింగ్లు. ఇది రెండో మూడో చూద్దాం. 2 బుకింగ్లే 217 రూపాయలు అన్నమాట. మనకి ఓలాలో వచ్చి ఇప్పుడు ఓలాలో మనకి మెసేజ్ ఏమో ఎలా ఇస్తున్నాడంటే ఇన్సెంటివ్ చూద్దాం. ఇన్సెంటివ్ ఏమో 13 బుకింగ్లకి 250 రూపాయలు అని చూపిస్తున్నాడు ఇందులో. చూడండి, 12 బుకింగ్లకి 250 అని. తీరా మనకు చూస్తే ఇక్కడ ఇన్సెంటివ్లు ఇచ్చింది ఎలాగా ఎంత ఇచ్చాడు చూడండి. వస్తుందండి, చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, 5 బుకింగ్లకి 50 రూపాయలు అంట. 50 రూపాయలు వచ్చింది. మరి ఎందుకు అంత మోసం చేసేది డ్రైవర్ని చెప్పు. అది ఫ్రెండ్స్, నేను ఇంకా ఒక బుకింగ్ వేస్తే 8 బుకింగ్లకి మనకి 150 రూపాయలు వస్తాయి అనుకుని నేను ఇంకొక బుకింగ్ కోసం ఎదురు చూస్తున్నా. డీటెయిల్స్ వెళ్ళి చూస్తే అలా వచ్చిందనమాట. అలాగే గ్రూప్లో కూడా పెట్టారు ఇలా వచ్చిందని చెప్పేసి. ఓలాలో 7 రైళ్ళు అయితే కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. డీటెయిల్స్ అయితే చూపిస్తా. ఇదిగోండి, 266 రూపాయలు ఒకటి, 316 రూపాయలు ఒకటి, 162 ఒకటి, 122 ఒకటి, 154 ఒకటి, 212 ఒకటి, 210 ఒకటి. ఇది ఫ్రెండ్స్ ఓలాలో టోటల్ అయితే వేద్దాం. పొద్దునైతే మనం మామూలు కిరాయిలు ఒక 121, ఒక గుంటుపల్లి వెళ్ళి 50 రూపాయలు ఎక్స్ట్రా అంతే ఫ్రెండ్స్. ఇంకా బుకింగ్లు వచ్చి చూద్దాం. ర్యాపిడోలో 217 ప్లస్ ఊబర్లో వచ్చి 763 ప్లస్ ఓలాలో వచ్చి 266, 316, 266 ప్లస్ 316 ప్లస్ 162 ప్లస్ డబల్ వెళ్ళిపోతుంది. 162 ప్లస్ 122 ప్లస్ 154 ప్లస్ 212 ప్లస్ ఒక 210 అంతేనా? అంతేలే, 210, 212. ఓకే, ఇది ఫ్రెండ్స్ మొత్తం మనకి అయిన ఎర్నింగ్ 25,92 సారీ. ఇంకా 400 మనకి టార్గెట్ 3,000 అనుకున్నా. గ్యాస్ అద్దెపోను 2,000 అనుకున్నా, కానీ అవ్వలేదు. ఇందులో వచ్చి మెయింటెనెన్స్ ఉంటుంది కదా, గ్యాస్కి అయితే ఒక 500 అయితే అయింది ఫ్రెండ్స్ మనకి. గ్యాస్కి 500 మైనస్ ఆటో రెంట్ 350 మైనస్ 3 ప్లాట్ఫామ్ ఛార్జ్ 65 రూపాయలు మైనస్ 77 రూపాయలు మన టీ ఖర్చులు టిఫిన్ ఖర్చులు తీసేయండి. పోతే మనకి 1600 అయితే మిగిలింది ఫ్రెండ్స్. మొత్తం మనకి ఎన్ని గంటల డ్యూటీ? ఉదయం 10ంటికి వచ్చా, 10:30 అయింది ఇప్పుడు టైము. అంటే 12 గంటలన్నర, 10 to 10, 12 గంటలు. ఇది ఒక అరగంట, 12 గంటలన్నర. మధ్యాహ్నం ఇంటికి కూడా వెళ్ళలేదు, భోజనం చేసి లైన్లోనే తిరిగాను అనమాట. వర్షం పడబట్టి మనకు కొంచెం ఎర్నింగ్స్ పెరిగింది ఫ్రెండ్స్. ఈరోజు 2,000 టార్గెట్ అయిద్ది అనుకున్నా, కానీ గ్యాస్ అద్దిపోను, కానీ అవ్వలేదు. 1600 అయితే మిగిలింది మనకి. అయినా పర్లేదు. ఈ రకంగా అయితే రోజు కనుక మన అప్పులు కూడా లేచిపోతాయి, మనకి ఇబ్బందులు కూడా ఉండవు. ఎవరి దగ్గర అప్పు చేసే పని లేకుండా మనం బ్రతికేయచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో. మరొక ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా రేపు. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే తప్పకుండా గంట సింబల్ గట్టిగా కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ ఆల్.